ఆనందంగా ఈరోజు ఒక కార్యక్రమం పెట్టండి. ఈ కార్యక్రమం ఎలా అంటే ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకే కాదు, నిత్యం ప్రజల కోసం వాస్తవాలు తెలపడానికి పనిచేస్తున్న ప్రెస్ సహోదరులు, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా వాళ్ళ ఆరోగ్యరీత్యా ఆలోచన చేసి వాళ్ళ కోసం మొత్తం అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ హెల్త్ క్యాంప్ పెట్టి వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళ బాగోళ్ళు చూసుకొని వాళ్ళ ఆరోగ్యం బాగుండేటట్టుగా ఈరోజు సపరేట్ హెల్త్ క్యాంప్ ఫర్ ద ప్రెస్ అండ్ దేర్ ఫ్యామిలీ పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్లకు అందరికీ ఆలోచన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలతో సమానంగా మన కుటుంబ సభ్యులు పాత్రికేయ సహోదరులు కూడా వాళ్ళకు కూడా మనం గుర్తించాలా, సమాజంలో వాళ్ళు ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించాలా, సమాజంలో వాళ్ళు ప్రత్యేక స్థానం కల్పించాలా అనే ఆలోచనతో ఈరోజు దాదాపు ఆంధ్ర రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఈరోజు మదనపల్లి జిల్లా కేంద్రమైన మదనపల్లి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ ఆర్ఎంఓ గారు, ఇక్కడ ఉన్న డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ గారు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ క్యాంపస్ ఎంత క్లీన్గా ఉందంటే రియల్లీ కంగ్రాచులేట్ ద డాక్టర్స్ అండ్ ఎంటైర్ స్టాఫ్. వీళ్ళు చాలా బాగా పెట్టారు. ఈరోజు ఇది గవర్నమెంట్ హాస్పిటల్గా లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో అన్నా కొన్ని ఇంకా క్లీన్లెస్లో తక్కువ ఉంటుంది. ఇంకా అంత క్లీన్లెస్ పెట్టి ఇక్కడ అందరికీ వైద్య సదుపాయాలు అందిస్తున్న మా డాక్టర్స్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. సేమ్ టైంలో పాత్రికేయ సహోదరులు ఎవరెవరు మదనపల్లిలో ఉన్నారు అందరూ వచ్చి దయచేసి ఈ సర్వీసెస్కి మీ ఫ్యామిలీతో కలిసి వినియోగించుకోవాలా. ఇది ఎస్పెషల్లీ మీకోసమే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏదైతే ప్రభుత్వం ఉందో ఇది అందరి కోసం, అందరి సంక్షేమం కోసం, అందరి వైద్య ఆరోగ్య అందరి కోసం ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు కూడా స్వాగతం పలుకుతూ పాత్రికేయ సోదరులు అందరూ ముందుకు తీసుకువెళ్ళాలా. ఇంత మాత్రం టెస్టులు మీరు ఎక్కడన్నా బయట పోయి చేసుకోవాలంటే 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలా. ఇప్పుడు మీకోసమే ఒక సపరేట్ హెల్త్ క్యాంప్ చేపట్టిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నేను పాత్రికేయ సోదరుల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.